ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం అనే అంశంపై మహిళలకు ముగ్గుల పోటీలు. ప్రథమ బహుమతి 20,000, తృతీయ బహుమతులు 15,000, 10,000 గెలిచిన వారికి నగదు ప్రోత్సాహం. పోటీలలో గెలిచిన వారికి శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం అనే అంశంపై మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు స్విప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. గురువారం జిల్లా అధికారుల బృందం ఏలూరు సెయింట్ తెరీసా మహిళా డిగ్రీ కళాశాలలో స్థల పరిశీలన చేసి ఓటు హక్కు వినియోగంపై మహిళలకు ముగ్గుల పోటీలపై ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో ఓటర్లతో చైతన్యం పెంచే దిశగా అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించామన్నారు. దానిలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ వారి ఆదేశాలతో మే 11వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సెయింట్ తెరీసా మహిళా డిగ్రీ కాలేజీలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే మహిళలు ముందుగా 9849903321 ఫోన్ నంబర్కు కాల్ చేసి పేరు, వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. పోటీలో గెలిచిన వారికి ప్రథమ బహుమతిగా 20,000, తృతీయ బహుమతిగా 15,000, 10,000 చొప్పున నగదు ప్రోత్సాహం జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుందని అన్నారు. పోటీల్లో పాల్గొన్న వారు రంగులు, సామాగ్రి వగైరా వారే సమకూర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, ఐసిడిఎస్ పీడీ కె పద్మావతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.